మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ కీర్తన కూడా కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానం. సమస్యల మధ్యలో దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన. కేవలం 5 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి వచనం 3వ వచనం చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. గతంలో దావీదు కీర్తనల్లో ఒక మాట పదే మనకు వినపడింది. అదేంటంటే దావీదు అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, ఆయన సన్నిధిలో ఆయన సముఖములో ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతాడు అంటూ దావీదు కొన్ని జవాబులు కూడా ఇచ్చాడు. నిర్దోషమైనటువంటి చేతులు కలిగి శుద్ధమైనటువంటి హృదయం కలిగి యెహోవా యందలి భయభక్తులు గలవాడే అంటాడు. అయితే ఈ అధ్యాయంలో భక్తులు అంటున్నాడు, నీ కృప నీ సత్యము నాకు కలగజేయి, నీ వెలుగు నీ సత్యము నాకు కలగజేయి, అవి నన్ను నీ సన్నిధానానికి లేదా దేవుని పర్వతానికి నన్ను నడిపిస్తాయి. ప్రవక్త అయినటువంటి యెషయా 49వ అధ్యాయంలో ఓ ప్రవచనం ఇచ్చారు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయెల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవి ఉండుట ఎంతో స్వల్ప విషయము, భూదిగంతముల వరకు నేను మేలు కలగజేయు రక్షణకు సాధనమై అన్ని జనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఇజ్రాయెల్కు సంబంధించో యాకోబుకు సంబంధించో ఏ మానవునికి సంబంధించినటువంటి మాటలు కాదువి. ఇదిగో ఇజ్రాయెల్లో నుండి యాకోబులో నుండి అబ్రహాంకు చేసిన వాగ్దానం ప్రకారం రాబోతున్నటువంటి విమోచకుడు రక్షకుడు అయినటువంటి మెషియాకు సంబంధించిన ప్రవచనం. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని రాయబడుతుంది? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ 2 మాటలు వినబడుతున్నాయి. భక్తుడేం ప్రార్థన చేశాడు? నీ వెలుగు నీ సత్యము నాకు కలగజేయి అన్నాడు. అవి నన్ను దేవుని పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తాయి అంటున్నాడు. వాస్తవంగా వెలుగు సత్యం అనే మాటల్ని మనం వేరువేరుగా చూడలేం, వేరువేరుగా మాట్లాడలేం. అందుకే యోహాను 1:9 మనం చూస్తున్నప్పుడు వెలుగు అని మాత్రమే రాయలేదు, నిజమైన వెలుగు, ఏ ట్రూ లైట్ అంటున్నారు. క్రీస్తు రాబోతున్నాడని పరిశుద్ధాత్మ పూర్ణుడై యెషయా ప్రవచించాడు. అయితే కన్యక గర్భాన క్రీస్తు జన్మించినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ఆ దేవాలయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తల్లిదండ్రులు క్రీస్తును బాలుడుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు 8వ దినాన మందిరంలో ఉన్నటువంటి ఆత్మపూర్ణుడైన సుమయోను, లూకా సువార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. కేవలం రక్షకుడు అనట్లేదు, ఇదిగో నీవు సిద్ధపరిచినటువంటి వెలుగు, బయలుపరిచినటువంటి వెలుగు. అయితే ఈ వెలుగు కేవలం స్వజనులకు మాత్రమే కాదు, అపోస్తుల ద్వారా ఎలా స్థిరపరచబడుతుంది చూడండి. అన్ని జనాంగం అంతటికి కూడా వెలుగుగా. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో 47వ వచనంలో అపోస్తులకు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సొంత ప్రజలు నమ్మకుండా ప్రభువును త్రోసేసినట్టే అపోస్తులను కూడా ఎదిరించినప్పుడు అపోస్తులు అంటున్నారు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. పౌలు చెబుతున్నటువంటి మాటలకు యూదులే అడ్డం చెబుతూ ఉన్నప్పుడు, వారి సువార్తను నిరాకరిస్తున్నప్పుడు, ఇక్కడ పౌలు ప్రవక్త పలికినటువంటి మాటలను, ప్రభు వారికి ఆజ్ఞాపించిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వెలుగుకు సంబంధించి, ఈ క్రీస్తుకు సంబంధించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరి ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను కూడా వెలుగు అన్నారా, లేకపోతే నేను వెలుగును అన్నారా? గమనించండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నారు. ఇక నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇలాగనే ఎవరైనా చెప్పగలిగారా? సత్య సంపూర్ణతే క్రీస్తు. సత్యము వెలుగు యొక్క మిళితమే క్రీస్తు.
పేతురు భక్తుడు కూడా తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒకప్పుడు ప్రజగా ఉండగా, ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉండగా, ఇప్పుడు దేవుని ప్రజగా మారామని, ఆ దేవుని కనికరాన్ని పొందుకున్నామని, మనల్ని రాజులైన యాజకులుగా చేయాలని, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉంచేదానికి ఆయన చీకట్లో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఆయన మనల్ని నడిపించాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత నీతి ద్వారా, సొంత క్రియల ద్వారా మనమెవరము ఇటువంటి అనుభవంలోకి వెళ్ళలేమని భక్తుడు ప్రార్థిస్తూ వచ్చాడు. 43వ కీర్తనలో ఈ మాట తర్వాత, అంటే నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపించును, అవి నీ పరిశుద్ధ పర్వతం మీదకి నీ నివాస స్థలంగా నన్ను తోడుకొని వస్తాయి అన్న తర్వాత అంటాడు, అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. గతంలో పాత నిబంధనలో దేవుని బలిపీఠం వద్దకు వచ్చిన ప్రతి అర్పణ అంగీకారం కాలేదు. యాజకుడు పరిశీలించి అది అంగీకారమా కాదా తేల్చేవాడు. అయితే ఏ పాపము లేని నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి అర్పణ అర్పించి మన ప్రధాన యాజకుడైన యేసు అంగీకరించబడ్డాడు గనక, ఇదిగో మనం ధైర్యంతో ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాం. సమయోచితమైన సహాయము ఆయన కృపాసనం వద్ద మనం పొందుకుంటున్నాం. ఈ మాట పదే పదే మనకు వినపడాలి, మన హృదయాల్లో భద్రపరచబడాలి. నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు. ఇదంతా కూడా భక్తుడు ఎవరికో చెబుతున్నట్టుగా లేదు. ఎందుకంటే 42వ అధ్యాయంలో తన ప్రాణంతో మాట్లాడుతూ సముదాయించి వచ్చాడు. అలాగే ఈ 43వ అధ్యాయం చివరి వచనం కూడా మీరు చూడండి, నా ప్రాణమని నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నిశ్చయముగా మీరు ఆనందపడి రక్షణాధారమైనటువంటి బావుల్లో నుంచి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమును చేదుకునేవారిగా నా దేవుడు మీకు కృపను కుమ్మరించునుగాక. మీ జీవితకాలం అంతయు ఆయన వెలుగు, ఆయన సత్యము మీకు త్రోవ చూపునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.